పట్నంలో మా అక్క కొడుకుంటాడు. ఎప్పుడు చూడు నెత్తి నొస్తుంది కాలు నొస్తుందని అంటాడు. మా తమ్ముడు సుతా గట్లనే ఉన్నాడమ్మా. మొన్న కోపిన్ దుఃఖంలో 10 కిలోల బియ్యం మోస్తానికే ఆయిల్ పాయలైండు. గా రమేష్ గాడైతే నెరి గట్టిగా 4 అడుగులు వేస్తే దమ్మొస్తుందని కూర్చుంటాడు. వామ్మో రాకేష్ గాని తెరువు పోకుండ్రా నాయన అని అనక ముందే గయ్యిన లేస్తాడు. ఇగో గిట్లా చెప్తుంటారు పోరాల గురించి. ఇట్లా ఎందుకైతుందంటే ఇంటర్లు అడుగు పెట్టంగానే బీపీ, డిగ్రీ పట్ట రాకమునిపే షుగరు. గిట్లున్నది తెలంగాణల కథ. రాష్ట్రంలో 25 లక్షల మంది పడుసలకు దవాఖానోళ్ళు టెస్టులు చేస్తే 119 మందికి బీపీ, 21 మంది ఎక్కువ బరువు, 81 మందికి డి విటమిన్ చక్కగా లేదట. చదువులలో ర్యాంకుల కోసం పోటీ పడ్డట్టే రోగాలు తెచ్చుకున్నట్లు పోటీ పడుతున్నారు అన్నట్టు. పొయ్యిల పాఠాలు బట్టి పడుతున్నారు కానీ ఆరోగ్య పాఠాలు నేరుస్తలేరు. ఏం తింటున్నాం ఎట్లుంటున్నాం అనేది చూసుకుంటలేరట. లట్టు పొట్టు కడుపులేసుడు లడ్డు బాబు లెక్క తయారవుడు. ఫోన్లలో పొంటలక మనం కష్టపడతారు కానీ గ్రౌండ్ కు పోయి ఆడరు. పొదుముక 4 అడుగులు వేయరు. ఇక ఎండకు నిలబడాలంటే కమిలిపోతాం అన్నట్టే చేస్తారు. ఇగేముంది డి విటమిన్ అందక బొక్కలు కట్టపుల్ల లెక్కనే అవుతున్నాయట. పెయిల తాకత లేక ఉత్తగానే కుసకుస అవుతున్నారు. చదువులలో పడి టెన్షన్ ఎక్కువై అట్లా కొంత బీపీలు పెరుగుతున్నాయట. ర్యాంకుల కోసం ఉరుకులాట మంచిదే కానీ తినే తిండి మీద కూడా నజరేయుర్రి జరా. పెయ్యాల్సేటట్టు ఆటలాడుర్రి, ఎగురుండ్రి, దుంకుండ్రి. పాడసోళ్ళంటే లేడి పిల్లల లెక్క తయ్యిన ఆడాలి. మూలకు పడ్డ కట్టె లెక్కుంటే రోగాలకు షేకాండ్ ఇచ్చినట్టే. జర చూసుకోండి మరి.